హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈట్ హెల్దీ స్టే వెల్దీ. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. టుడేస్ రెసిపీ చికెన్ పికిల్, చికెన్ పచ్చడా. చికెన్ పికిల్కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం చూసేద్దాం రండి. కావలసిన పదార్థాలు: చికెన్ 2 కేజీలు, నిమ్మకాయలు 10, కారం 2 టీ గ్లాసులు, ఉప్పు 1 టీ గ్లాస్, పసుపు 1 టీ స్పూన్, గరం మసాలా పౌడర్ 1 టీ స్పూన్, ఆయిల్ 1/2 కేజీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం. ముందుగా 2 కేజీల బోన్లెస్ చికెన్ని తీసుకొని 2-3 సార్లు బాగా కడగాలి. ఈ కడిగిన చికెన్ని నీళ్లు లేకుండా ఒక చిల్లుల గిన్నెలో వడగట్టుకోవాలి. ఇలా వడగట్టుకున్న చికెన్ని తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. అందులో 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ని మూత పెట్టి ఉడికించాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి. మంట లో ఫ్లేమ్లో పెట్టడం వల్ల చికెన్లో ఉన్న తేమ అంతా పోయి చికెన్ బాగా ఉడుకుతుంది. చికెన్ నుంచి వాటర్ అంతా బయటకి వచ్చి చికెన్ ఉడుకుతుంది. ఇదంతా ఉడకడానికి 10-20 నిమిషాల సమయం పడుతుంది. ఇప్పుడు ఇదంతా బాగా కుక్ అయినట్టే. ఒకసారి కలిపి ఒక ముక్కను తీసుకొని ప్రెస్ చేసి చూస్తే ఇలా చితికిపోతుంది. ఇప్పుడు ఇది బాగా కుక్ అయింది. ఈ చికెన్ సాఫ్ట్గా కుక్ అయింది. ఇప్పుడు ఇందులో వాటర్ అంతా పోయే వరకు వడగట్టుకోవాలి. ఈ చికెన్ని చల్లారనివ్వాలి. ఈ చికెన్ ఇప్పుడు చల్లారింది. దీన్ని మనము డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో 1/2 లీటర్ ఆయిల్ పోసుకోవాలి. ఇక్కడ నేను 2 కేజీల చికెన్ తీసుకున్నాను కాబట్టి 1/2 లీటర్ ఆయిల్ చికెన్ వేగడానికి సరిగ్గా సరిపోతుంది. మీ చికెన్ క్వాంటిటీని బట్టి ఆయిల్ని మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా చికెన్ని వేసి వేయించాలి. ఇప్పుడు ఈ చికెన్ ఆయిల్లో డాన్స్ చేస్తుంది. కుదిరితే మన మీదకి దూకడానికి కూడా చూస్తుంది. కాస్త దూరంగా ఉండి వేయించండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి. ఇప్పుడు ఈ చికెన్ ముక్కలు సాఫ్ట్ నుండి గలగలా శబ్దం వచ్చే వరకు వేగాలి. ఇప్పుడు ఈ చికెన్ ముక్కలు సాఫ్ట్ నుంచి గలగలా శబ్దం వచ్చే వరకు వేగాయి. ఇలానే మొత్తం చికెన్ని వేసి బ్యాచెస్గా వేయించుకోండి. ఇలా వేయించుకున్న చికెన్ని ఒక బౌల్లో వేసుకొని కాసేపు చల్లారనివ్వాలి. ఇది చల్లారేలోపు మనం తాలింపు రెడీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ తీసుకొని అందులో ఇంతకుముందు వేయించిన చికెన్ ఆయిల్ని వేసి తాలింపు పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 3 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపు వేసి వేయించాలి. స్టవ్ ఆఫ్ చేసి ప్యాన్ పక్కన పెట్టుకోవాలి. ఇందులో 2 టీ గ్లాసుల కారం వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 గ్లాస్ ఉప్పు వేసి అంతా కలిసేలా బాగా కలపాలి. 1 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసి కలపాలి. ఇందులో 1 టీ గ్లాస్ నిమ్మరసం వేసి కలుపుకోవాలి. అంతా బాగా కలిసిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ని వేసి ఈ కారం, ఉప్పు, నిమ్మరసం అంతా ముక్కకి పట్టే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసింది. దీనిపైన మూత పెట్టుకొని ఊరనివ్వాలి. 1 రోజు తర్వాత ఇది బాగా ఊరింది. మరొకసారి బాగా కలిపి గ్లాస్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. లేదా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు రుచి చూసుకోండి. నాకైతే అన్నీ బాగా సరిపోయాయి. మీకేమైనా ఉప్పు తక్కువైతే
ఈ స్టేజ్లో వేసి కలుపుకొని పెట్టుకోండి. చూస్తుంటేనే నోరూరిపోతుంది నాకైతే. మరెందుకు ఆలస్యం, టేస్ట్ చేద్దాం రండి. ఆహా, నిమ్మరసం ఊరి ఈ చికెన్ చాలా రుచిగా ఉంది. ఉప్పు, కారం, పులుపు అన్నీ సమాన మోతాదులో సరిపోయాయి. తింటుంటే ముక్కలు చాలా క్రంచీగా టేస్టీగా ఉన్నాయి. టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అంతే. అయితే ఈ చికెన్ పచ్చడి మీకు కూడా నచ్చిందా? అయితే మీరు కూడా ట్రై చేసి మాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈట్ హెల్దీ, స్టే వెల్దీ.